ఆర్మూర్ డ్రైవర్లకు అందరికి కూడా గుడ్ మార్నింగ్। ఈరోజు మన బస్టాండ్ దగ్గర ఆర్మూర్ ఆటో డ్రైవర్స్ అందరికి కూడా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగా ఆటో యూనియన్ లీడర్లు కానీ మీరంతా ఆటో డ్రైవర్స్ కానీ అందరూ కూడా దయచేసి మీకు లైసెన్స్ ఫస్ట్, తర్వాత ఆర్సీ, తర్వాత ఇన్సూరెన్స్, మీ బండ్లకు క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టుకోరు, అది పెట్టుకోమని చెప్పిన అది పెట్టుకోరు। ఇంకా మీరందరూ కూడా మీకు ఆటో యూనియన్ లీడర్లకు చెప్పినా క్యూఆర్ కోడ్ ఒకటి ఉండాలని చెప్పినా మీరు అందరు రమ్మంటే ఎవరు కూడా రాలేదు। దయచేసి క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టుకొని మీ బండి ఆర్మూర్ బండి అని బయటకు తెలవాలి। ఈ బండి తెలవాలంటే ఒక కోడ్ రావాలి। మీకు ఆ కోడ్ రావాలంటే మీరు అందరు కలిసి ఒక ఆయన పిలిపిస్తాము, ఆయన పిలిపిస్తే మీకు ఒక నంబర్ ఇస్తాడు, అది కంటిన్యూ నంబర్ ఉంటుంది లోపల కానీ బయట కానీ। ఇప్పుడు సాయంత్రం పూట మీరు తీసుకొని పోతారు కదా, ప్యాసింజర్ తీసుకోవద్దు కదా, ఎవరన్నా ఒక అమ్మాయి ఉంటుంది అలా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా పోతే చీకటి అవుతుంది, అంకపూర లేకపోతే ఇంకా వేరే విలేజ్ పోతే చీకటి అవుతుంది। ఆ టైంలో మీ నుంచి ఆమెకు సేఫ్టీ ఉండాలంటే మీ ఆటో నంబర్ కానీ లేకపోతే మీ సీరియల్ నెంబర్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది, ఆ నెంబర్ కొట్టగానే ఆమె సెల్ ఫోన్ నెంబర్కి వచ్చేస్తుంది, ఇది ఫలానా ఆటో, ఫలానా ఊరు ఆటో, ఫలానా నంబర్ అని చెప్తే మాకు కూడా తెలుస్తుంది, ఇంకా అందరికి కూడా తెలుస్తుంది। మీ దాంట్లో ఎవరో ఒకరు నేరం చేసినా కూడా అందరి మీదకి రాదు, అరే ఒక్కడే వేసి అందరి మీద ఎందుకు రావాలి, ఎవరు చేస్తే వాళ్ళ మీదకే రావాలి నేరం, అవునా కదా? దానికోసం ఒక క్యూఆర్ కోడ్ నంబర్ తీసుకోవాలి, మీ ప్రతి ఆటోకి ఒక నంబర్ ఉండాలి। దయచేసి మీరు అందరు కూడా యూనిఫామ్ వేసుకోవాలి, ఓకేనా? మీకు అందరికి ఇన్సూరెన్స్ లైసెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఎట్టి పరిస్థితుల్లో ముంగడ సీట్లో కూర్చోవద్దు, ఓకేనా? ముంగడ సీట్లో కూర్చొని అనుకో మీకు డ్రైవింగ్ సరిగా చేయడానికి రాదు, ప్రాబ్లం అవుతుంది। మీరు మంచిగా పోవాలా ఇంటికి, వాళ్ళు కూడా ప్యాసింజర్ నమ్మి వాళ్ళు కూడా మంచిగా ఇంటికి పోవాలా, అట్లా పోవడానికి మీ వంతు సహాయం మీరు చేసినట్టు అవుతుంది, ఓకేనా? ఓవర్లోడ్ చేయదు, ఎట్టి బస్సులో మీరు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరకద్దు, ఓకేనా? మన ఆర్మూర్ డ్రైవర్ ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరకద్దు, బయట కూడా అంతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు। ఒకవేళ గొడవ అయినా ఏదైనా కూడా ఇమ్మీడియట్లీ తాగి ఉందా లేదా చూస్తారు, చేసేది ఉంటే తాగి లేదా పై పెట్టిస్తారు, పై పెట్టినప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికింది అనుకో మీ ఆటో సీజ్ అవుతుంది। దయచేసి ఎవరు కూడా మీరు తాగి బండ్లు నడపవద్దు, ఓకేనా? అట్లా నడిపిదనుకో మీ బండి సీజ్ అవుతుంది। దయచేసి ఓవర్లోడ్ పెట్టుకోవద్దు, మీ బండ్లకు ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్ అన్నీ ఉండేటట్టు తీసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ। ఈరోజు ఆర్మూర్ డ్రైవర్లకు అందరూ కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది। దాంట్లో భాగం కూడా ప్రతి ఒక్క డ్రైవరు అతని యొక్క వెహికల్ కు ఆర్సీ కానీ లైసెన్స్ కానీ అతనికి ఇన్సూరెన్స్ కానీ ఉండాలి। అదేవిధంగా ఎవరు కూడా తాగి నడవద్దు, ప్రతి ఆటోలో కూడా లిమిటెడ్ పబ్లిక్ నే ఎక్కించుకోవాలి, ఫ్రంట్ సీట్ లో ఎవరిని కూడా ఎక్కించుకోవద్దు, ఎక్కించుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది। దయచేసి అట్లా ఎవరు కూడా ఓవర్లోడ్ ఎక్కించుకోవద్దు। థ్యాంక్ యూ।